వనజాస్ డ్రీమ్ వరల్డ్ ఛానల్. పొద్దున్నే శివాలయం పోయి శివుడి సాక్షిగా నా ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేశాను. అది ఏందో కాదు, నేను పాడిన శివతాండవ స్తోత్రం. సెకండ్గా మన ఛానల్ కంటెంట్లోకి వెళ్ళిపోతే లవ్, డ్రామా, ఫ్యాంటసీ వరల్డ్లోకి నాతో పాటు వచ్చేయండి. మీరు రాకపోయినా నేను తీసుకుపోతాలేండి, అది వేరే విషయం. ఈరోజు నా ఫస్ట్ సీరియల్ స్టార్ట్ చేస్తాను. పేరు వచ్చేసి నా హిట్లర్ మొగుడు. ఇది నేను వాడుక భాషలోనే రాసుకున్నా కూడా నేను పక్కా రాయలసీమ బిడ్డను కాబట్టి నా స్లాంగ్లో ఇది మీకు వినిపించాలనుకుంటున్నా. ఒకవేళ ఎక్కడైనా పదాలు అర్థం కాకపోతే టెక్స్ట్ స్క్రోలింగ్ చూసుకోండి, ఓకేనా? కథలోకి పోయే ముందు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నా హిట్లర్ మొగుడు పార్ట్ 1. గోదావరి అనుకున్నారు కదా, కానీ కాదు, కృష్ణమ్మ గట్టున మా ఊరు, పేరు తడిగడప. ఈ ఊరు కావాలంటే మీరు చూసుకోండి, నిజంగా ఉంది. కానీ నేను చెప్పే గుళ్ళు, ఇల్లు, బళ్ళు అన్నీ కల్పితం. ఇక నా కథలోకి వచ్చేస్తే అందంగా రెడీ అయ్యి అలా మా ఊరి పొలం గట్టు మీద సూర్యుడు పూర్తిగా నా చందమామేమో సగంగా కనిపిస్తుంటే లేలేత చెరుగ్గడ పట్టుకొని భుజాల మీదుగా వేసి లంగా ఓని అలా నడుములో దోపుకొని తిరుగుతూ ఉన్నానా. గింజలకు పోతానే గువ్వలేమో నాకు హాయ్ అక్క అని చెప్పినాయి. మేతకు పోతాన్న ఆవులేమో గుడ్ మార్నింగ్ అని చెప్పాయి. అలా పొలం మొత్తం ఏదో పెద్ద యువరాణి రేంజ్లో తిరుగుతూ ఉంటే నా ముందుకు ఒక పొడవాటి నల్లటి బెంజ్ కార్, ఏమో ఆ కారు ఏ కంపెనీనో నాకు తెలీదు, ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి మనిషి దిగుతాడు అనుకుంటే కాదు, ముందుగా పొడవాటి నల్ల ప్యాంట్ వేసుకొని బ్లాక్ బూట్ ఉన్న కారు, అదేనండి కాలు బయటికి వచ్చి నా కళ్ళకు కనిపించింది. అంతే, నా కళ్ళు ఇంకాస్త పెద్దగా అయిపోతా ఈ పడవలాంటి కారులో నుండి దిగుతున్న జిరాఫీ ఎవరబ్బా అనుకుంటూ ఉండగా కార్ డోర్ కొంచెం ఓపెన్ చేసి బయటికి మొహం పెట్టి కళ్ళకున్న కాస్ట్లీ కళ్ళజోడు అనుకుంటా తీసేసేలోపు నా ముఖం మీద నీళ్ళు పన్నాయి. ప్రతిరోజు ఈ కళ ఏందో ఇంతవరకు వస్తుంది కాదు, కరెక్ట్ నేను లేచే 10 నిమిషాల ముందు ఈ కళ రావడం మొదలు పెడుతుంది. అదేందో విచిత్రం కాకపోతే. ఎన్నిసార్లు ఆ కళ్ళజోడు పెట్టుకున్న మనిషి ఎవరబ్బా అని తెలుసుకోవాలనుకున్నా కూడా నా వల్ల కావడం లేదు. చెప్పాలంటే ఆ తర్వాత నన్ను పడుకోనిచ్చే వాళ్ళు లేరు కదా, మెలకు వచ్చేలా చేసేస్తారు. మరి చిన్నప్పటి నుండి చూస్తున్న ఆ మనిషే నా కళ్ళ ముందు కనపడేసరికి గుడ్ మార్నింగ్ పెద్దమ్మ అని చెప్దామనుకున్నా. కానీ చెప్పే అలవాటు నాకు లేదు, చెప్పినా పుచ్చుకునే గుణం వాళ్ళది కాదు అని తెలుసు కాబట్టి సైలెంట్గా మొహాన్ని నార్మల్గా పెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఇంకా తెల్లవారలేదు కదా పెద్దమ్మ అని అడిగాను. బయట ఆకాశం ఇంకా నల్లగా కనిపిస్తా అంటే ఏంది, సూర్యుడు నన్నెత్తి మీదకి వచ్చేదాకా పడుకొని లేనిపోని దరిద్రాన్నంతా ఇంట్లోకి తెచ్చావా? ఏమ్మా మహారాణి, లే ఇంకా అవతల పిల్లలకు స్కూల్స్ లేట్ అవుతున్నాయి అని గదురుకొని పోతుంటే మీరేదో ఊహించుకోకండి, నాకేదో బెంజ్ కారు ఉంది, నా కారులో ఆ పిల్లోళ్ళని స్కూల్కి తీసుకొని పోతున్నా, అంత సినిమా లేదు, వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టాలి కదా, అందుకు లేపింది నన్ను. సర్లే మనం ఏం చేయలేం అనుకొని పడుకున్న పక్క అంతా మడతేసి 2 నీళ్ళు ముఖాన్ని కొట్టుకొని పోదామనుకునేలోపు మా పెద్దత్త చిన్నత్త వచ్చి ఏందిమా ఏమి ఇంకా తెల్లారలేదా, రాత్రి నీకేం చెప్పినాము, ఈరోజు పెళ్ళికి పోవాలా, మా చీరలన్నీ ఇస్త్రీ చేసి పెట్టంటే ఇంకా పడుకొనే ఉన్నావా అని తిట్టింది. అయ్యో వస్తున్నాను అత్తయ్య 10 నిమిషాలు అని చెప్పి వెళ్ళబోతుంటే ఆడికి వచ్చినాడు మా పెద్దత్తయ్య మొగుడు. వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలే. ఏంది రాత్రి బాగా నిద్ర పట్టిందా అని ఆ వెధవ అడుగుతుంటే ఆ క్వశ్చన్లో ఎంత వెకిలితనం ఉందో నాకే కాదు మీకు కూడా అర్థమైంది కదా. కాబట్టి దాన్ని అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లని అయితే కాదు కాబట్టి చురుగ్గా ఒక చూపు చూసి తల పక్కకి తిప్పుకుంటే స్నానం చేయాలి, వచ్చి వేడి నీళ్ళు దోడుదురా అని చెప్పి పోయినాడు. ఇదేంటో మా వాళ్ళకి నేనంటే ఎంత ఇంపార్టెంట్నో, నేను లేకపోతే ఏవి జరిగేలా లేవబ్బా. దేవుడు ఎంత మంచి మనిషిని ఇంట్లో పుట్టించావయ్యా శివయ్య, నువ్వు గ్రేట్ అంతే అసలు అంటూ ఎవరికి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పకపోయినా మా లక్ష్మికి చెప్పాలి కాబట్టి ముద్దు పెడుతూ గుడ్ మార్నింగ్ లక్ష్మి అని చెప్పేసరికి
నా భాష దానికి రాదు, దాని భాష నాకు రాదు. అయినా పాపం అర్థం చేసుకుంది పిచ్చిబిడ్డ. తల అట్టా ఇట్టా ఊపి నా చేతిని నాకింది. మీరు మళ్ళీ లక్ష్మి అంటే నా ఫ్రెండో చెల్లెలో అనుకునేరు. కాదు, 3 నెలల ముందు మా ఇంట్లో పుట్టిన ఆవు దూడ. దానికి నేనే లక్ష్మి అని పేరు పెట్టుకున్నా. మామూలుగా అయితే నా రూమ్లోనే పడుకునేదాన్ని. కానీ మా పెద్దత్తయ్య వాళ్ళ బంధువులు ఎవరో వచ్చినారు కాబట్టి నా రూమ్ వాళ్ళకి ఇచ్చేసిన. ఏం చేస్తాం, తప్పదు. మన ఇంటికి వచ్చిన అతిథుల్ని మనమే చూసుకోవాలి కదా. అందుకే నేను బయటికి వచ్చి లక్ష్మితో బెడ్ షేర్ చేసుకున్నాను. అసలు ఒక్క మాట కూడా అనలేదు తెలుసా. నేను వచ్చానన్న రెస్పెక్ట్తో ఇంకా ముడుచుకొని సగానికి సగం పైగా పాక నాకే వదిలేసి నిద్రపోయింది బుజ్జిది. ఇంకోసారి కృతజ్ఞతగా దానికి ముద్దు పెట్టి ఇక మనం డ్యూటీ ఎక్కాల్సిన టైం వచ్చిందనుకుంటూ చున్నీ మెడ మీదగా 2 పక్కలు వేసుకొని వంటింట్లోకి పరుగులు అందుకుంటుంటే, స్నానం చేయకుండా లోపలికేంటి, రాత్రంతా ఆ పాకలో పడుకున్న ఉప్పేడ కంపోస్తోంది, స్నానం చేసి లోపలికి అడుగుపెట్టు అని పెద్దమ్మ ఆర్డర్ వేసేసరికి ఏంటో నా ఇంట్లోకి నేనే అడుగు పెట్టాలంటే ఇంతమంది పర్మిషన్ కావాల్సి వస్తోంది అనుకుంటూ డిసెంబర్ నెల అయినా పెడుతున్న చలిని లెక్క పెట్టకుండా లైట్ తీసుకుంటూ చన్నీళ్ళతో ఆ రోజు సోమవారం నా శివయ్యకి మనసారా పూజ చేసుకోవాలి కాబట్టి తలస్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని వంటింట్లోకి వెళ్ళాను. అంటే మరి వేడి నీళ్ళు నేను దోడుకుంటే అక్కడ క్యూలో ఉన్న 5 మందికి తక్కువ వచ్చేస్తే దానికోసం కూడా నన్ను మళ్ళీ ఏదో ఒకటి తిడతారు. అవసరమా తిట్టించుకోవడం అనిపించింది అంతే. అక్క, నా నోట్స్ ఎక్కడా? వదినా, నా లంచ్ బాక్స్ అయ్యిందా? ఏ దయ్యం, నా క్యాజువల్ షర్ట్స్ ఎక్కడున్నాయి అంటూ ఒక్కొక్కరి నుండి అడుగుతున్న క్వశ్చన్లకు ముందు ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ నిలబడ్డాను అక్కడే 1/2 నిమిషం పాటు. వెంటనే నా పచ్చని భుజం మీద చెయ్యి పడటంతో జడుసుకొని వెనక్కి తిరిగి చూస్తే ఇంకెవరు, మా పెద్దత్తయ్య వాళ్ళ ఆయనే కదా. వీడికేం పని నాతో అనుకుంటూ ఏం కావాలి మావయ్య అని అడిగితే, నేను కావాలన్నవి ఎప్పుడో అడిగాను, నువ్వే ఇవ్వడం లేదు అనేసరికి కోపంగా ఒక చూపు విసిరితే, నీళ్లు తోడమని చెప్పి ఎంతసేపు అయ్యింది, నీకు ఇక్కడ నిలబడుకొని నా కొడుకు లైన్ వేస్తున్నావా అని అడిగేసరికి ఒళ్ళు మండిపోయింది నాకు. కానీ ఏం చేస్తాం, ఏం చెయ్యలేను కాబట్టి సైలెంట్గా వేడి నీళ్ళు బకెట్లోకి దోడి ఆయన గారి రూమ్లో పెట్టేసి బయటికి వచ్చేసరికి వరుసగా ఉన్న వాళ్ళని చూసి నా మతి పోయింది. రే ప్లీజ్ ఆగండ్రా, ఇంకా మీ స్కూల్కి 1.5 గంట టైం ఉంది, ఆలోపు నేను అన్నీ రెడీ చేసేస్తాను అని మా బుజ్జులకు చెప్పేసి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి స్టవ్ మీద రైస్ ఓ పక్క, ఇడ్లీ ఓ పక్క, కర్రీ ఓ పక్క పెట్టేసి బయటికి వచ్చి అందరికీ నోట్స్ అందించి మా బావ క్యాజువల్ వేరు అలాగే అత్తయ్య వాళ్ళ చీరలన్నీ ఐరన్ చేసేసరికి నా నడుం పట్టేసింది. కానీ నడవక తప్పదు, వెళ్ళక తప్పదు కాబట్టి టిఫిన్ చేసి లంచ్ బాక్సులు కట్టి అందరూ ఎక్కడోలనక్కడ పంపించేసరికి నా పని అయిపోయింది. టైం కూడా 10 దాటిపోయింది. ఇప్పుడు మనశ్శాంతిగా పూజ చేసుకోవచ్చు అనుకుంటూ నా అవతారం చూసేసరికి ఒళ్ళంతా చెమట. ఇంకా ఇలా ఉండి పూజ ఏం చేస్తామని మళ్ళీ స్నానానికి వెళ్ళిపోయా. ఇంట్లో ఇంతమంది ఉన్నా కూడా పూజ చేసే అవసరం ఎవరికి రాదు. ఎందుకంటే వాళ్ళకి అమ్మ నాన్న నా అనుకునే వాళ్ళందరూ ఉన్నారు అన్న ధైర్యమేమో దేవుణ్ణి గుర్తు పెట్టుకోరు. అంత పెద్ద ఇంటికి చిన్న పూజ రూమ్ ఉన్నా కూడా దాని ముందు కూర్చునే టైం ఎవడి కాడ లేదు. అందుకే నేనే చేస్తాను పూజ. మళ్ళీ వేరే స్వీట్ ఏదైనా చేసినా అనుకోండి, ఎందుకు ఇది చేసినావని మా పెద్దమ్మకు జవాబు చెప్పుకోవాలా. దానికంటే నా శివయ్యే కదా, నేనేమిచ్చినా తీసుకుంటాడు అనుకుంటూ సింపుల్గా పప్పులు బెల్లం మా శివయ్యకి సమర్పించేసి మనస్ఫూర్తిగా 1 గంట పూజ చేసుకున్నానో లేదో మా చిన్న మావయ్య పెదనాన్న మధ్యాహ్నం మా అన్నానికి వచ్చేసినారు. ఓర్నాయన, నేను ఇంకా వీళ్ళకి వంటలే చేయలేదని కిచెన్లోకి పరిగెత్తే టైంకి అన్నం ఆల్రెడీ ఉంది కాబట్టి ఫాస్ట్గా దాన్ని పులిహోర వేసేసి పొటాటో ఫ్రై చేసేస్తే ఇప్పటికి సరిపోతుంది. పైగా పెద్దమ్మ అత్తయ్యలు ఇంట్లో లేరు కాబట్టి అడ్జస్ట్ అయిపోదాం అని అనుకుంటూ వెళ్తుండగానే, బుజ్జమ్మ ఇలా రా ఒకసారి అని మా పెదనాన్న పిలుపు వినపడేసరికి బెదురుగా వాళ్ళ ముందుకు వెళ్ళాను. కొన్ని పేపర్స్ నా ముందు పెట్టి వీటిలో సైన్ చెయ్యమ్మా అని పెదనాన్న చెప్పేసరికి, అవేంటో నాకు తెలుసు, ప్రతి సంవత్సరం చేస్తున్న సంతకాలే, అయినా నా జీవితంలో కొత్తగా మారేదేం లేదు, ఒరిగేదేం లేదు. అందుకే పేలవంగా నవ్వుకొని వాటి మీద సంతకాలు చేశాను.
మీరందరూ నన్ను వేలిముద్ర అనుకున్నారు కదా, కానీ కాదు. నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, అది కూడా మా ఊర్లోని గవర్నమెంట్ కాలేజ్లో. మామూలుగా అయితే ఇన్ని పనులు ఉండవులేండి. నా సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఖాళీగా ఉన్నాను, ఎందుకు కదా వీళ్ళతో మాటలనిపించుకోవడం అనేసి పనులు చేస్తూ ఉంటానన్నమాట. ఇంతకీ ఇంత మంచి అదృష్టాలి పేరేంటని మీరందరూ అనుకుంటున్నారు కదా. పెద్దమ్మ అత్తయ్యలు ఒసేయ్ అంటారు, మా చిన్నమావయ్య పెదనాన్న బుజ్జమ్మ అంటారు, పెద్ద మావయ్య వద్దులే, వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనకి పిల్లలు అక్క వదిన ఇలా రకరకాలుగా అంటారు, కానీ నాకంటూ చదివిన డిగ్రీకి అటెండెన్స్లో రాయించుకునే పేరు, అన్నిటికంటే ముఖ్యంగా మా నాన్న ఇష్టంగా పెట్టుకున్న పేరు ఒకటి ఉంది. చెప్పాలా? నిజంగా చెప్పేనా? సర్లే, నా పేరు కంటే ముందు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లు చెప్పాలి కదా. నాన్న పేరు రాజేంద్ర, అమ్మ పేరు శాంతి. ఈ ఊర్లో ఏదో పెద్ద గొప్ప కుటుంబం కాదు, కానీ 10 మందిలో పేరున్న ఫ్యామిలీ మాది కూడా. మా తాతయ్యకు 2 కొడుకులు 2 కూతుర్లు, అందులో మా నాన్న రెండోవాడు, ఆయనకి 2 చెల్లెళ్ళు ఉన్నారు. నాన్న అమ్మ ఒక సంఘటన వల్ల ఒకేసారి చనిపోయారు. అందుకు కారణం నేనే అని మా నాన్నమ్మ బతుకున్న రోజులు దెప్పి పొడిచేది, కానీ చనిపోయాక వాళ్ళ కూతుర్లకు వంట పట్టింది. అది నాకు ఏం చేశానో తెలియదు కదా, ఎందుకంటే అమ్మ నాన్న చనిపోయినప్పటికీ నాకు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. వాళ్ళ మొహాలు కూడా నాకు అంతగా గుర్తుకు లేవు. వాళ్ళు చనిపోయిన కరెక్ట్గా 5 సంవత్సరాలకి నానమ్మ తాతయ్య టప్పా కట్టేశారు. ఇక ఎక్కడో ఉన్న మా అత్తలిద్దరూ మన తెలుగుదేశం పార్టీ స్థాపకుడైన రామారావు తాతయ్య ఆడపిల్లలకు కూడా సమానంగా ఆస్తి రావాలి అన్న పాయింట్ మీద మా తాతయ్య చిన్న కొడుకు అయిన మా నాన్నకి ఇవ్వకుండా నాకు 3 పిల్లలే అన్నట్టు పెదనాన్న అత్తయ్య వాళ్ళిద్దరికీ సమానంగా ఆస్తి రాసేసరికి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి పడ్డారు. కానీ కనీసం నేనున్నానని కూడా గుర్తుకు లేదు. ఆస్తిలో ఒక వాటా మా నాన్న పేరు మీదది. నాకు కూడా ఈరోజు ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. మా తాతయ్య అప్పటికి చెప్తూనే ఉన్నారు, కొంచెమైనా మనవరాల పేరున రాద్దామే అని. ఎందుకు? కొడుకు కోడల్ని మింగేసిన నష్టజాతకురాలది, ఏం అవసరం లేదులే. ఉన్న రోజులు పెద్ద కొడుకు ఒక ముద్ద పడేస్తాడు, తిని ఉంటుంది. వయసు వచ్చినాక తులమో ఫలమో చూసి ఎవడికొకడికి అంటగట్టేస్తే దరిద్రం పోతుంది అంటూ నానమ్మ చెప్పే మాటలైతే నాకు ఇంకా గుర్తున్నాయి. అక్కడ బిజినెస్ లాస్ వచ్చిందో లేదా ఇంకోటో నాకు తెలియదు. ఇంట్లో అమ్మ నాన్న నానమ్మ తాతయ్య పోయిన 2 ఏళ్లలోపే చిన్నత్త పెద్దత్త ఇద్దరూ వచ్చి ఇక్కడ ఉండిపోయారు. కానీ చెప్పిన దాని ప్రకారం నాకు తెలిసి పెదనాన్నే వాళ్ళను రమ్మని చెప్పారని విన్నాను అప్పుడప్పుడు. మా పెదనాన్న మంచోళ్ళు కదా, అందుకే ఉన్నది మన ముగ్గురమే తోబుట్టినోళ్ళం, మాకు మాత్రం ఎవరున్నారు బలం అంటూ ఇంట్లోనే పెట్టేసుకున్నారు. ఆడపడుచులుగా వచ్చిన వాళ్ళు కాస్త యజమానులు అయిపోయారు. పెద్ద మమ్మీకి పిల్లలు లేరు. వరుసగా ఎన్నో అబార్షన్లు జరిగాక మంచి ట్రీట్మెంట్ ఇప్పించి దేవుళ్ళను మొక్కిన తర్వాత నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక బాబు పుట్టాడు. ఇంకా అంతేకాని పెద్ద అత్తయ్యకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. చిన్నత్తయ్యకి 2 కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు. మన చిన్నత్తయ్య ప్లాన్ ఏంటో తెలుసా? తన చిన్న కూతుర్ని పెదనాన్న కొడుక్కిచ్చి పెళ్లి చేసేస్తే ఆస్తంతా తనదే అవుతుందన్న కుళ్ళు. ఇది ఎవరికి తెలియదు, నేను కూడా ఏదో పని చేస్తూ విన్నాను అంతే, మీరు కూడా ఎవరికి చెప్పకండి. ఇంకో విషయం, వాళ్ళ వయసు ఎంతో తెలుసా? 10 సంవత్సరాల లోపు. సర్లే, ఇవన్నీ మీకు ఎందుకు? నా పేరు చెప్పడం మర్చిపోయా. కాదు, నా వాళ్ళ గురించి చెబుతూ నన్ను నేను మర్చిపోయా కాబట్టి నా పేరు చెప్తాను. అదే ఏంటంటే ఐశ్వర్య. మా నాన్న ఇష్టంగా పెట్టుకున్నాడు, కానీ ఆ పేరుతో కేవలం స్కూల్ కాలేజెస్లో మాత్రమే పిలుస్తారు. ఇంట్లో మనకంటూ ఒక మంచి పేరుంది కదా, ఏయ్ ఒసేయ్ అంటూ. ఇవన్నీ మాకు అలవాటే లేండి అన్నట్లు నేను కూడా పట్టించుకోను. నా పేరులో ఉన్న ఐశ్వర్యం నా దగ్గర లేదు, గమనించారా మీరు? సర్లే, నా దురదృష్టవంతమైన మాటలు అని మీకెందుకు, నాకెప్పుడు ఉండేదేలేండి. ఇప్పుడు విషయానికి వస్తే, మా శివయ్యకి పూజ చేసుకొని పెదనాన్న మామయ్యలకు కూడా ఫుడ్ పెట్టేశాక మిగిలింది మళ్ళీ నాకంటూ నేను ఒక్కదాన్నే కాబట్టి నా రూమ్లోకి వెళ్దాం అనుకున్నాను. అప్పుడే ఒక పాప వాయిస్ వినపడింది. పాప అంటే పాప కాదులే, ఏమో నా ఏజ్ ఉంటుందో, నాకంటే 1 సంవత్సరం పెద్ద ఉంటుందో చిన్న ఉంటుందో. హలో అన్నయ్య,
నువ్వు ఇక్కడికి రాకపోవడమే మంచిదయ్యిందిలే. వామ్మో, అసలు ఎంత ఇరుకుగా ఉంది తెలుసా గది అయితే. పైగా బయటికి వస్తే చాలు పేడ స్మెల్, దోమలు విపరీతంగా ఉన్నాయి. నువ్వైతే ఒక్కరోజు కాదు కదా, ఒక్క గంట కూడా ఉండలేవు. మంచి పని చేసావు, ఫారెన్ నుండి రాగానే ఫ్రెండ్స్తో టూర్ అని చెప్పి తప్పించుకున్నావు. కానీ నాకు ఆ వీలు లేకుండా పోయింది కదా, ఇక్కడ లాక్ అయ్యాను అని ఆ పిల్ల మాటలు మాత్రమే వినిపిస్తుంటే, ఓసిని దీనికేం పోయే కాలం, ఇంత మంచిగా ఇల్లు పెట్టుకొని చుట్టూ పచ్చని పొలాలు, ఎలాంటి క్రిములను దగ్గరికి రానిటువంటి ఆవు పేడతో అలికిన కల్లాపి ముగ్గులు, పైగా ఇప్పుడిప్పుడే డిసెంబర్ నెల స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మంచు వాతావరణం, దగ్గరలో అతిపెద్ద సంక్రాంతి పండగ ఉంది కాబట్టి ఊర్లో సంబరాలు, ఇవన్నీ చూస్తూ కూడా ఈ పిల్ల ఈ ఊరు నచ్చలేదనిందంటే మామూలుది కాదు అని అనుకొని వెంటనే దుమ్ము దులిపేద్దాం అనుకున్నా. అమ్మో వద్దులే, అసలే పెద్దత్త తోటి కోడలు కూతురు, మళ్ళీ ఏమన్నా అరిచి మా పెద్దత్తయ్యకి చెప్పిందంటే ఆవిడ నన్ను ఏదో ఒక రకంగా క్లాస్ పీకి ఏడిపిస్తుంది. నాకెందుకు వచ్చిన గోలలే అంటూ ముందుకు వెళ్ళిపోతుంటే ఎక్స్క్యూజ్ మీ అని పిలిచింది. ఆ ఎక్స్క్యూజ్ మీని కూడా ఫోన్లోనే ఏమోలే నన్ను కాదనుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే, అమ్మ పని మనిషి నిన్నే పిలుస్తున్నాను అని ఆ పిల్ల అనేసరికి నాకు ఒళ్ళు మండిపోయింది. కానీ కోప్పడకూడదు కదా, కోప్పడితే మనకి ఒక పూట ఫుడ్ కట్ అవుతుంది అని వెనక్కి తిరిగి ఆ పిల్ల వైపు చూసేసరికి పాపకి బట్టలు లేవనుకుంటా. మావయ్యలకు చెప్పి మా షాప్లో నుండి ఒక డ్రెస్ లేదా మంచి పంజాబీ డ్రెస్ అన్న తెప్పించాలి అని అనుకున్నా. ఏదో వేసుకుంది మోకాళ్ళ వరకు ఒక షార్ట్, పైన టీషర్ట్. కానీ ఆ పిల్ల హైదరాబాద్ నుంచి వచ్చింది కదా, ఇలాగే ఉంటుందేమో అక్కడ డ్రెస్సింగ్ అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటే, నాకు ఎగ్ మ్యాగీ కావాలి చేసిస్తావా అని నన్ను అడిగితే, అమ్మో సోమవారం గుడ్డు తాకాలా, నా వల్ల కాదే అని నేను ఆలోచిస్తుంటే ఫోన్ బాగా వాల్యూమ్లో పెట్టిందనుకుంటా. హే పింకీ, ఇంకొకరిని అడగడం ఎందుకు, నువ్వు వెళ్ళి చేసుకో, లేదా ఏది ఉంటే అది తిను అంటూ అటువైపు నుండి కాస్త గంభీరమైన స్వరం వినిపించేసరికి ఆ వాయిస్ ఓనరే కాబోలు ఈ పింకీకి అన్నయ్య అనుకుంటూ, సోమవారం ఇంట్లో నీసు వండరండి అని చెప్పాను నేను. నేను అంత పద్ధతిగా నిదానంగా చెప్తూ ఉంటే ఆవిడ మాత్రం పెనంలో ఉన్న పాప్కార్న్ లాగా పాప్ అవుతూ, ఇక్కడ ఏ వండుతారు వండరు నాకు అనవసరం, ప్రజెంట్ అయితే నాకు ఎగ్ మ్యాగీ కావాలి, పని మనిషివి కాబట్టి నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, వెళ్ళి తీసుకొని రాపో అని చెప్పడంతో నా మనసు ససేమిరా అంగీకరించలేదు దానికి. పని మనిషివి అన్నందుకు మనకేం పెద్ద బాధ లేదు కదా, ఎందుకంటే మనం అదే కాబట్టి. అందరూ ఉన్నా లేనిదాన్ని కదా నేను, అందుకే అలా అంటున్నాను. కావాలంటే ఓన్లీ మ్యాగీ చేసుకొని తీసుకొస్తాను, దయచేసి ఎగ్ మాత్రం వండను అని నేను చెప్తే విసుగ్గా చూస్తూ, సరే పో ఏదో ఒకటి తీసుకురాపో అని పంపింది ఆవిడ. పోనీలే దీనికన్నా ఒప్పుకున్నారు. ఒక మనిషి కడుపు నిండుతుంది మన మీద ఎలాంటి కోపం లేకుండా అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి చూస్తే మ్యాగీ ప్యాకెట్స్ లేవు. అయ్యయ్యో, మొన్న పిల్లలకి చేసిచ్చాను కదా, ఇప్పుడు ఈ ప్యాకెట్స్ కోసం నేను షాప్ వరకు వెళ్ళాలా? కానీ నా దగ్గర అంత డబ్బులు లేవే. ఒకవేళ కాలేజ్ ఓపెన్ అయితే డబ్బులంతా అయిపోగా బస్ పాస్ చేయించుకోవడానికి సరిపడా అమౌంట్నే ఉంది. మ్యాగీకి ఎంత లేదన్నా 50 రూపాయలు కావాలి, ఎలా అబ్బా అని ఆలోచిస్తూ ఆవిడనే అడుగుదాం అనుకున్నా. మళ్ళీ ఏమైనా అంటుందా, 30 రూపాయలు కూడా మేము తర్వాత ఇవ్వలేమా అని ఫీల్ అవుతారేమో అనుకుంటూ, సర్లే అప్పటికి పెదనాన్నని అడిగి తీసుకుందాము అంటూ అంగడికి బయలుదేరాను. మా ఊళ్ళో చాలా షాపులు ఉన్నా కూడా మా వీధికి మాత్రం షాప్ లేదు, అందుకే కాస్త దూరం నడవాల్సి వచ్చింది. ఆ దారిలో అందరికీ నేను తెలుసు, ఎప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా నేనే వెళ్తుంటా కాబట్టి వాళ్ళందరికీ నేనంటే బాగా గుర్తు. అందుకే ఏమ్మా ఇలా వచ్చావు అంటూ మాట్లాడిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర కూర్చున్నానంటే అరగంట సేపు నన్ను వదిలిపెట్టరు. నేను ఇంటికి లేటుగా వెళ్ళడం, మా అత్తలు పెద్దమ్మనో చూస్తే నన్ను వేసుకోవడం, ఇదంతా నాకు బాగా అలవాటే కాబట్టి దారిలో నడుస్తూనే వాళ్ళకి సమాధానం ఇచ్చాను. అసలే ఆవిడ ఆకలి అంది, లేట్ అవుతే ఏం చేస్తుందో అనుకుంటూ. కానీ ఆ షాప్కి వెళ్ళే దారిలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద అరుగు కూడా ఉంటుంది. అందులో ఒకప్పుడైతే
తాతయ్యలు కూర్చొని మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ పోకిరి మొహాలే. వాళ్ళకి కూడా నేను తెలుసు కాబట్టి, ఏంటి ఐషు బయటికి వచ్చావు అని ఒకరు, ఐషు ఏంట్రా చూస్తుండగానే ఇంత పెద్దదైపోయిందని ఒకరు పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తూ ఉంటే, అవన్నీ నాకు చిన్నప్పటి నుండి అలవాటే. వాళ్ళని నేను తిరిగి ఏమీ అనలేను. అన్నా కూడా గొడవ అవుతుంది. నాకు సాయంగా వచ్చే వాళ్ళు ఎవరున్నారు? అందుకే కుక్కలు మొరుగుతున్నాయి అనుకొని వాళ్ళని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అందులోని ఒకడు వచ్చి నా చున్నీ పట్టుకొని లాగాడు. ఇంతటితో నా హిట్లర్ మొగుడు స్టోరీ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ పార్ట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ వస్తాయి. వెంటనే మీరు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది చూసేయచ్చు. ఇప్పుడు మీ ఐశ్వర్య పాపని కాపాడేది ఎవరమ్మా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.